అందరికీ నమస్కారం అండి. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఈనాటి సావిత్రి. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? నాగేశ్వరరావు టిఫిన్ తిని హాల్లోంచి బయటికి నడిచాడు. వెంటనే వెళ్ళింది సావిత్రి. డ్రైవర్ తోలిపెట్టెను, బ్రీఫ్ కేసును కారు డిక్కీలో పెట్టి మూశాడు. ప్లాస్టిక్ బుట్టను ముందు పెట్టాడు. వరండాలో నిలబడి నాగేశ్వరరావు తన భార్య వంక నవ్వుతూ చూశాడు. నేను తిరిగి రావడానికి ఇంకా 4-5 రోజులు పడుతుంది, జాగ్రత్తగా ఉండు అన్నాడతను. సావిత్రి నవ్వింది, తీయగా అమాయకంగా. మరేం పర్వాలేదు, ఏ బెంగా లేకుండా మీరు వెళ్ళిరండి అన్నదామె. అతడు కారు వెనక సీట్ మీద కూర్చుని తలుపులు మోశాడు. డ్రైవర్ స్టీరింగ్ వీల్ వెనక సర్దుకొని కూర్చున్నాడు. నాగేశ్వరరావు భార్య వంక చిరునవ్వుతో చూశాడు. కారు గేటు వైపు మెల్లిగా కదిలింది. చెయ్యి ఊపుతూ ఆమె భర్తకు బై చెప్పింది. కాసేపట్లో గేటు దాటింది. కుడివైపు తిరిగి కారు అదృశ్యమైంది. సావిత్రి హుషారుగా హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంది. టైం చూసింది. 9 దాటింది. తన జీవితాన్ని గురించి ఆమె సింహావలోకనం చేసుకుంటోంది. తన పెళ్ళే 6 ఏళ్లు దాటింది. తల్లిదండ్రులకు తను ఒక్కగానొక్క కూతురు. తండ్రి పోయాక అతడు విజయవంతంగా నడుపుతున్న నిట్టింగ్ ఫ్యాక్టరీ తన భర్త చేతుల్లోకి వచ్చింది. తన తల్లి పెళ్లికి ముందే పోయింది. పెద్ద మేడ, ఫ్యాక్టరీ, తన తండ్రి ఆస్తి అంతా భర్త వశమైంది. తన సంసారం సుఖంగానే సాగుతోంది. తనకు ఏ లోటు లేకుండా జీవితం సాగిపోతోంది. అంతకంటే స్త్రీకి ఏం కావాలి? టెలిఫోన్ మోగింది. సావిత్రి లేచి వెళ్ళి రిసీవర్ని తీసుకుని హలో అంది. హలో, నాగేశ్వరరావు గారు ఉన్నారా? ఒక స్త్రీ కంఠం అడిగింది. ఆయన కారులో బెంగళూరు వెళ్ళారు. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే వెళ్ళారు అంది సావిత్రి. థ్యాంక్స్ అని అటువైపు నుంచి స్త్రీ రిసీవర్ని పెట్టేసింది. సావిత్రి రిసీవర్ని పెట్టేసి మళ్ళా సోఫాలో కూర్చుంది. ఆమె ఎవరు? తన భర్త ఆమెకెందుకు కావాలి? ఆమె పేరు తన అడిగి కనుక్కోవలసింది. అదంతా అడగనందుకు ఆమె లోపల విచారించింది. వంటావిడ రావడంతో సావిత్రి టెలిఫోన్ చేసిన యువతి గురించి మర్చిపోయింది. అమ్మా, లంచ్కి ఏం చేయమంటారు అడిగింది వంటామె. ఆమె నవ్వుతూ వంటామె వైపు చూసింది. ఇవాళ నా ఫ్రెండ్స్ భోజనానికి వస్తారు. మొత్తం 4 ఉంటారు. మైసూర్పాక్ చేయండి, 2 కూరలు, సాంబార్, అప్పడాలన్నీ చెయ్యాలే అందామె. అలాగేనమ్మా అని వంటామె వినయంగా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళా టెలిఫోన్ మోగింది. హలో అందామె. నేనే, జయంతి అందో కంఠం అటువైపు నుంచి. ఎప్పుడొస్తున్నావు? 4 కలిసే వస్తాం. గిరిజ, రమ, మనోరమ ఇక్కడికి వస్తా అన్నారు. గుడ్, మరీ ఆలస్యం చేయకండే, మనం ఎంతో మాట్లాడుకోవాలి అందామె. అక్కడికి రావాలని మాకు కూడా ఎంతగానో ఉందిలే, తొందరగానే వచ్చేస్తాం అంది జయంతి. రోడ్డమ్మట కారు వేగంగా వెళ్తోంది. రాజు, నటరాజ్ హోటల్ ముందు కారాపు అన్నాడు నాగేశ్వరరావు. అలాగే సార్ అన్నాడు డ్రైవర్. జేబులోంచి 100 రూపాయల నోట్ తీసి అతను డ్రైవర్కి ఇచ్చాడు. నీకు కూతురు పుట్టిందని చెప్పావుగా, ఆ డబ్బుతో ఆమెకి ఏదైనా కొను. మరొక విషయం, హోటల్ నటరాజు ముందు ఒక యువతి ఈ కారులో ఎక్కి నాతో బెంగళూరు వస్తుంది. ఆమె గురించి అమ్మగారితో ఏమీ చెప్పకే అన్నాడు అతను. ప్రాణం పోయినా చెప్పను సార్ అన్నాడు డ్రైవర్. హోటల్ నటరాజ్ ముందు రోడ్డు వారగా కారు ఆగింది. పేవ్మెంట్ మీద నిలబడి ఉన్న ఒక యువతి హ్యాండ్ బ్యాగ్, ఎయిర్ బ్యాగ్ పట్టుకొని కారు వైపు వచ్చింది. నాగేశ్వరరావు తలుపు తెరిచి ఆమెను తన పక్కనే కూర్చోమన్నాడు. ఎయిర్ బ్యాగ్ను డ్రైవర్ ముందు సీట్ మీద పెట్టాడు. నవ్వుతూ ఆమె వెనక సీట్ మీద కూర్చుంది. నాగేశ్వరరావు తలుపు మూశాడు. డ్రైవర్ కారును పోనిచ్చాడు. నాగేశ్వరరావు పక్కన కూర్చున్న ఆమె వంక ఆత్రంగా చూశాడు. మెల్లిగా ఆమె చేయి పట్టుకున్నాడు. సిగ్గుపడుతూ ఆమె అతడి వైపు చూసింది. అతడి కళ్ళు ఆమె మీద కేంద్రీకృతమై ఉన్నాయి. ఆమె చాలా అందంగా ఉంది. పొడవుగా, పచ్చగా ఉంది. పెద్ద కళ్ళు జ్యోతుల్లాగా వెలుగుతున్నాయి. ఎర్రటి పెదవులు, తీర్చిదిద్దిన ముక్కు, పొడవాటి జడ. ఆమె వయసు 26 పైన ఉండొచ్చు. ఆమె ధరించిన దుస్తులంత ఖరీదైనవి కాదు, కానీ ఏ దుస్తుల్లోనైనా ఆమె అందంగానే ఉంటుంది. భామా, నీ కేసు చూస్తూ ఇలా ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోగలను. థ్యాంక్ గాడ్, యుగాలు అనలేదు అందామె. కారు స్పీడుగా దూసిపోతోంది.
ట్రంక్ రోడ్డుకి అటు ఇటు చింత చెట్లు ఉన్నాయి. నిన్ను నాతో బెంగళూరు ఎందుకు రమ్మన్నానో తెలుసా? తెలీదు. అక్కడ చక్కటి హోటల్లో మనం ఉండొచ్చు, కావాల్సినంత ప్రైవసీ. మనకి ప్రైవసీ ఎందుకు అంది ఆమె ఓరగా అతడి వైపు చూస్తూ. అతడు ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. భామా, నువ్వు బిఏ పాస్ అయ్యావు, కానీ నీ మెదడు ఇంకా పెరగలేదు. గంట ప్రయాణం చేసి ఓ చెట్టు కింద కారు ఆగింది. డ్రైవర్ దూరంగా వెళ్ళిపోయాడు. ప్లాస్టిక్ బుట్ట ఉన్న క్యారియర్ని పైకి తీశాడు. అతను తెరిచాడు. ఇడ్లీలను 2 ప్లేట్లలో పెట్టి చట్నీ వేసి ఆమెకు ప్లేట్ ఇచ్చాడు. మరొక ప్లేట్ తాను తీసుకున్నాడు. లెటస్ ఈట్. నీలాంటి అందమైన యువతి పక్కనున్నప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంటుంది అన్నాడు అతను. ఇడ్లీ చాలా బాగుంది. మీ భార్య చాలా బాగా చేస్తారు అందామె. ఈ ఇడ్లీలో ఏదైనా రుచి ఉంటే అందుకు క్రెడిట్ మా వంటామకి ఇవ్వాలి, నా భార్యకు కాదు. మా వంటామె పదార్థాలన్నీ చాలా బాగా చేస్తుంది అన్నాడు అతను. దూరంలో చెట్టు కింద నిలబడిపోయిన డ్రైవర్ వైపు ఆమె చూసింది. పాపం, మనం డ్రైవర్ని మర్చిపోయాం. ఆ మాట అన్నందుకు అతడు చాలా సంతోషిస్తాడు అని హారన్ నొక్కాను. డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. అరిటాకులో ఇడ్లీ వేసిచ్చి నాగేశ్వరరావు అతడి వైపు నవ్వుతూ చూశాడు. మొహమాట పడకు, కావలసిన ఇడ్లీలు ఉన్నాయి, తర్వాత హాట్ కాఫీ. అలాగే సార్ అని డ్రైవర్ దూరంగా కదిలాడు. తర్వాత ఇద్దరు హాట్ కాఫీ తాగారు. అతడు గోల్డ్ ఫ్లాక్స్ సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఆమె వైపు చూశాడు. భామా, ఐ లవ్ యూ. ఆమె వ్యంగ్యంగా నవ్వింది. ఎందుకలా నవ్వుతున్నావు అడిగాడు అతను. మీకు భార్య ఉంది, ఫలించదని తెలిసినా మీరు నన్ను ప్రేమిస్తున్నారు. నేను అలా ప్రేమించలేను అందామె. అతడామె చేయి పట్టుకున్నాడు. మెల్లిగా నిమిరాడు. బామా, నేను పెళ్ళాడతాను. మన ప్రేమకు నా భార్య అడ్డం రాదు. రానివ్వను అన్నాడతను ఉద్రేకంతో. భార్య ఉండగా మళ్ళీ పెళ్ళా? బామా, నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాను, అటుపైన నేను పెళ్ళాడతాను. అదంతా జరిగాక చూద్దాంలేండి అందామె. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నేను చేయదలిచింది చేసేస్తాను. మంచిది అందామె క్లుప్తంగా. హోటల్ గదిలో సోఫాలో కూర్చుని అతడు విస్కీ సేవిస్తున్నాడు. ఆమె మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది. లారీ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేసి ఆమె తండ్రి రిటైర్ అయ్యాడు. సమీపంలో ఉన్న సేట్జీ బట్టల షాప్లో గుమాస్తాగా చేరాడు. 4 కుమార్తెలకు అతడు పెళ్లిళ్ళు చేశాడు. కానీ సత్యభామ పెళ్లి చేయడానికి అతడి దగ్గర డబ్బులు లేవు. ఆమె కాలేజీలో చేరి బిఏ పాస్ అయింది. తండ్రికి వచ్చే జీతం ఇంటికి చాలదని గ్రహించి ఆమె నాగేశ్వరరావు నెట్టింగ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్గా చేరింది. మొదటిసారిగా ఆమెను చూసినప్పుడు ఆమె అందం అతడిని విశేషంగా ఆకర్షించింది. అది ఆమె గ్రహించింది. పేదరికంలో పెరిగిన ఆమెకు అతడు ఒక పెన్నిదిలాగా అగుపించాడు. అతడికి పెళ్ళయిందని ఆమెకు కూడా తెలుసు. కానీ అతడిని తన చేతిలో ఉంచుకుంటే ఏదో విధంగా లాభిస్తుందని భావించి ఆమె అతడిని హద్దుల్లో ప్రోత్సహించేది. అతడు విస్కీ తాగేసి ఆమె వైపు చూశాడు. పరుపు మీద బంగారపు బొమ్మలాగా పడుకునుంది. ఆ రోజుల్లో వాళ్ళిద్దరు కారులో అనేక చోట్లకి తిరిగారు. అతడు ఆమెకి 2 మైసూర్ సిల్క్ చీరలు కొన్నాడు. ఖరీదైన నగలు కొనితెచ్చాడు. సోఫాలోంచి లేచి అతడు ఆమె వైపు వెళ్ళాడు. పక్కనే కూర్చుని ఆమె పాదం మీద చెయ్యేశాడు. చిన్న పాదం బంగారపు ముద్దలాగా ఉంది. కళ్ళు తెరిచి ఆమె అతడి వంక చూసింది. తీయగా నవ్వింది. బామా, 10 అవుతోంది. డిన్నర్ గదికే తెప్పించనా ప్రశ్నించాడు అతను. నాకు ఆకలిగా లేదు. రోజల్లా తిరుగుతూనే ఉన్నాం కదా, కొంచెం తిను అన్నాడతను. కునికిపాట్లు పడుతూ ఆమె ఆవలించింది. నిద్రొస్తోంది, తొందరగా తెమ్మనండి, పడుకోవాలి అంది ఆమె. అతడు ఫోన్లో మాట్లాడి డిన్నర్ గదికి పంపమన్నాడు. నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. గ్లాస్లో విస్కీ పోసి సోడా కలిపాడు. డిన్నర్ ముందు మరో పెగ్గు సేవించాలి. కొంచెం విస్కీ తాగి అతడు ఆమె వైపే చూశాడు. బామ్మా, ఇలా వచ్చి కూర్చో, డిన్నర్ వస్తోంది అన్నాడతను. ఆమె లేచింది. వయ్యారంగా నడిచి సోఫాలో అతడు పక్కనే కూర్చుంది. ఎడం వైపు కొంగి అతడు ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. విస్కీ వాసన అందామె. గ్లాసును టీపై మీద ఉంచి అతడు ఆమెను బలంగా కౌగిలించుకున్నాడు. మళ్ళా ఆమె పెదవులను ముద్దెట్టుకున్నాడు. అమాంతంగా ఆమె సోఫాలోంచి లేచింది. మీ దగ్గర కూర్చోవడానికి భయంగా ఉంది అందామె నవ్వుతూ. అతడు ఆమె వైపు ఆత్రంగా చూశాడు. భామా, ఐ లవ్ యూ అన్నాడతను. ఎవరో తలుపు తట్టారు. ఆమె వెళ్ళి తలుపు తెరిచింది.
హోటల్ బాయ్ పెద్ద ట్రేతో లోపలికి వచ్చాడు. ట్రేని టీపాయ్ మీద ఉంచి వాళ్ళ వైపు చూశాడు. రేపు పొద్దుట ప్లేట్లు పట్టుకెళ్ళొచ్చు, రాత్రి రావద్దే అన్నాడు నాగేశ్వరరావు. అలాగే సార్ అని బాయ్ వెళ్ళిపోయాడు. సత్యభామ తలుపు మూసి లాక్ చేసింది. హుషారుగా నడిచి అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. లెట్ స్టార్ట్ ఈటింగ్ అందామె. నువ్వు తిను, నేను డ్రింక్ అయ్యాక తింటాను అన్నాడతను. ఇద్దరు డిన్నర్ ముగించారు. ఆమె పరుపు మీద పడుకుంది. 0 వోల్ట్ బల్బు గదిలో డిమ్ముగా వెలుగుతోంది. అతడు మెల్లిగా ఆమె పక్కన పడుకున్నాడు. నిమిషాలు గడుస్తున్నాయి. ఆమె మీద అతను చేయి వేశాడు. బామ్మ ఇటు తిరుగు. ఆమె అతడి వైపు తిరిగింది. ఆమె గడ్డాన్ని వేళ్లతో నిమిరాడతను. ఆమె తీయగా నవ్వింది. ఎర్రటి ఆమె పెదవులను అతను ముద్దు పెట్టుకున్నాడు. ప్లీజ్ చాలు, నన్ను పడుకోనివ్వండి అందామె. అతడు పరిహాసంగా నవ్వాడు. బామా, నిద్రపోవడానికా ఇంత దూరం రావాలా? మరేం చేయడానికి రావాలి అని అడిగింది ఆమె. బామా, నన్ను నమ్ము, నేను నీకు ద్రోహం చేయను. డైవర్స్కి అప్లై చేసి అది వచ్చాక నిన్ను నేను పెళ్ళాడతాను. ఏదీ తెలియని వయసులో నా పెళ్లి జరిగిపోయింది. నిన్ను చూశాక ప్రేమ నా హృదయంలో జ్యోతిలా వెలగడం మొదలుపెట్టింది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఎక్కడికి పోను, నా ఇంట్లోనే ఉంటాను, మీ ఫ్యాక్టరీలో పనిచేస్తూనే ఉంటాను అందామె అతడి మెడను నిమురుతూ. బామ్మా, నీ జీవితాంతం ఏమవుతుందో అని నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నీకు ఏ ఆపద రాకుండా నేను చూస్తాను. అతడు ఆమె మీద వాలాడు. ఆమెను బలంగా ముద్దు పెట్టుకున్నాడు. అమాంతం ఆమె లేచి కూర్చుంది. చూడండి, మీ ప్రేమను చూసి నేను చాలా ఆనందిస్తున్నాను, కానీ పెళ్లి ముందు కోరికలను తీర్చుకోవడం నాకు నచ్చదు. నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించకండి. అలా మీరు చేస్తే నేను ఈ గదిలోంచి బయటకు వెళ్ళిపోతాను అందామె. అతడు ఆమె చెయ్యిని ఆప్యాయంగా పట్టుకున్నాడు. భామా, ప్రేమించిన యువతిని బలాత్కరించడమా? అలా అనకు, నేను భరించలేను. నా తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. నేనంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. నాకేదైనా అయితే వాళ్ళిద్దరు ఏ నూతిలోనో పడి చచ్చిపోతారు. అందువల్ల మనం జాగ్రత్త పడడం మంచిది. మీకోసం నేను ఎంతకాలమైనా వేచి ఉండగలను. మీరు అన్నట్లు డైవర్స్ వచ్చాక మనం పెళ్లి చేసుకుందాం. అంతవరకు మీ కోరికలను అదుపులో ఉంచుకోండే అందామె. బామా, తొందరపడినందుకు క్షమించు. నువ్వు చెప్పినట్టే చేద్దామన్నాడు నాగేశ్వరరావు. సావిత్రి పడగదిలోకి వెళ్ళి బీరువా తెరిచి చూసింది. 50 రూపాయల నోట్లున్నాయి. తనకు 5 రూపాయలు కావాలి. పడక గదిలో భర్త లేడు. బాత్రూంలో అతను ఉండాలి. కోటు లోపల జేబులో ఉన్న పర్సును ఆమె తీసింది. పర్సును చూస్తూ ఆమె క్షణకాలం అలాగే ఉండిపోయింది. పర్సులో పెట్టిన ఒక యువతి ఫోటో నవ్వుతూ ఆమెను చూస్తోంది. ఫోటో కింద విత్ లవ్ సత్యభామ అని ఉంది రాసి. ఎవరి సత్యభామ? ఆమె ఫోటో తన భర్త పర్సులో ఎందుకుంది? పర్సులోంచి 5 రూపాయల నోట్ తీసుకుని ఆమె బయటకు వెళ్ళిపోయింది. కాసేపట్లో గదిలోకి తిరిగి వచ్చింది. భర్త దుస్తులు ధరించాడు. ఆమె వైపు అతడు నవ్వుతూ చూశాడు. మీ పర్సులో 5 రూపాయల నోట్ తీసుకొని నౌకరికి ఇచ్చాను అందామె. నాతో చెప్పడం దేనికి అని అతడు ఆమె వంక సూటిగా చూశాడు. సావిత్రి పర్సులో ఉన్న యువతి ఫోటోను చూసావా ప్రశ్నించాడు అతను. చూశాను అందామె. ఆమె ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. ఇంతకీ ఎవరామె? అతడు నవ్వుతూ ఆమె దగ్గరగా జరిగాడు. ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అంటావా? ఆమె అతడి వైపు సూటిగా చూసింది. నా మిత్రుడు కేశవ్ ఆ ఫోటో నాకు పంపాడు. ఆ అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోబోతున్నాడట. తప్పక చేసుకోమనండి, పిల్ల బాగుంది. అతడికి రాస్తాను. అతడి వైపు చూస్తూ ఆమె భుజం మీద చెయ్యేసి, ఆ ఫోటో మీ పర్సులో ఉండడం నాకు ఇష్టం లేదు అందామె. ఇవాళ కేశవ్కి పంపించేస్తాను అన్నాడు అతను నవ్వుతూ. భర్త అలా అన్న ఆమెలో తలెత్తిన అనుమానం పూర్తిగా తొలగిపోలేదు. కేశవ్ ఎవరు? మిత్రుడు కేశవ్ ఎక్కడుంటున్నాడు? మద్రాసులోనే. ప్రియా రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పెళ్ళికి మనం వెళ్ళాలి అన్నాడతను. ఎప్పుడు పెళ్ళి? ఇప్పుడే కాదులే, అతడి చెల్లెలకి పెళ్ళయ్యాక అతడు పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. మీ మిత్రుడు గొప్ప హృదయం కలవాడు. ఆమె పెళ్లి త్వరగా అవ్వాలని దేవుడికి ప్రార్థిద్దాం అందామె. నాగేశ్వరరావు తన రొటేటింగ్ కుర్చీలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తన పెళ్ళే 6 ఏళ్లు దాటింది. తన భార్య సావిత్రి ఎక్కువగా మాట్లాడదు. నిండు కుండలాగా తొణకదు. ఆమె మెదడులో ఏ ఆలోచనలు సాగుతున్నాయో కనుక్కోవడం కష్టం. తను అనుభవించే ఆస్తంతా ఇప్పుడు ఆమె పేరునే ఉంది. ఆమె ఏమాత్రం అనుమానించినా తనకి ఎదురు తిరగవచ్చు.
ఫోన్ చేసి అతడు సత్యభామను తన గదికి రమ్మన్నాడు. నవ్వుతూ అతడు ఎయిర్ కండిషన్ గదిలోకి వచ్చింది. ఖరీదు తక్కువైన ఆమె ధరించిన కాటన్ చీర, జాకెట్టు ఇంపుగా ఉన్నాయి. చెవులకు దుద్దులు, మెళ్ళో సన్నటి గొలుసు మాత్రమే ఉన్నాయి. ఆమె అతడి టేబుల్ పక్కనే నిలబడింది. భామ పిలిచాడు. ఆమె నవ్వింది. ఇలా నా ఒళ్ళో కూర్చో. అదంతా ఇప్పుడు వద్దని చెప్పానుగా. కూర్చుంటే ఏమైపోతుంది? ఎప్పుడో అప్పుడు నువ్వు ఎలాగైనా నాకు లొంగవలసిందే. ఆ సమయం వచ్చాక చూద్దాం. భామ, డైవర్స్ కేసు పూర్తవడానికి కొంత టైం పడుతుంది. రాత్రి ఆలోచించి నేను ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమిటో చెప్పండి. మనిద్దరం రహస్యంగా దేవాలయంలో పెళ్లి చేసుకుందాం. నీకోసం ప్రత్యేకంగా నేను ఒక ఇల్లు తీసుకుంటాను. మనం సుఖంగా జీవించవచ్చు. భార్య ఉండగా మీరు నన్ను పెళ్లాడడం ఇల్లీగల్. అటువంటి చర్యలు నాకు నచ్చవు. అతడు ఆమె చేయి పట్టుకొని తన వైపు లాగాడు. అతడి మీద పడి లేచి పక్కకు కదిలింది. ఎవరైనా గదిలోకి వస్తే చూస్తారు, వాగుతారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు మనని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను రమ్మంటే గాని ఈ గదిలోకి అసలు ఎవరూ రారు అన్నాడతను. అకౌంటెంట్ ఎన్నోసార్లు లోపలికి రావడం నేను చూశాను. అతను ఓల్డ్ ఫెలో. అతను ఏదైనా చూసినా ఎక్కడ వాగడు. 60 ఏళ్ళు దాటినా నేను అతడిని ఉద్యోగంలోనే ఉండనిచ్చాను. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. బెంగళూరులో మనకెంతో ప్రైవసీ ఉంది, కానీ అక్కడ ఏం చేయగలిగాం? మనం వాదించి లాభం లేదు. మొదట మీరు ఇల్లు సర్దుకోండి. రావాల్సిన సమయంలో మీ భార్యగా నేను అక్కడికి వస్తాను అందామె. అతడి వైపు తిరిగి చూడకుండా ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఆమె వైపే చూస్తూ అతడు ఉండిపోయాడు. ఆమెను చూస్తుంటే అతడిలోని వాంఛ పెరుగుతోంది. స్ప్రింగ్ డోర్ మూసుకుపోయింది. అతడు కుర్చీలో వెనక్కి వాలాడు. ఏదో ఆలోచన తట్టి టేబుల్ మీద ఉన్న పర్సనల్ ఫోన్ రిసీవర్ ఎత్తి అతడు ఒక నెంబర్ తిప్పాడు. హలో. అదొక స్త్రీ కంఠం. సావిత్రి, ఇప్పుడే కాశ్మీర్ ఏజెంట్ వచ్చి వెళ్ళాడు. మన్ని కాశ్మీర్ రమ్మన్నాడు. 15 రోజుల పాటు స్వర్గంలో ఉంటాం. వెళ్దామా? ఇప్పుడెందుకు అంత దూరం? అక్కడేవో అల్లర్లు జరుగుతున్నాయని పేపర్లో చూశాను అందామె. అల్లర్లు ఎప్పుడూ ఉంటాయి సావిత్రి. మనం ఉండే హోటల్లో మన అల్లరే ఉంటుంది. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు వస్తానంటే కాశ్మీర్ ఏజెంట్తో చెప్పి మనకు కావలసినవన్నీ అరేంజ్ చేయమంటాను. ఆల్ రైట్, వెళ్దాం. చాలా సంతోషం. ఈ ఫ్యాక్టరీ పనులతో నీకు నా అటెన్షన్ను ఇవ్వలేకపోతున్నాను. కాశ్మీర్లో 15 రోజులు మనం హాయిగా గడపొచ్చు. ఉంటానే అని అతడు రిసీవర్ పెట్టేశాడు. కారును తనే స్వయంగా నడుపుతూ నాగేశ్వరరావు ఎక్కడికో వెళ్ళాడు. సావిత్రి వరండా మీదకు వెళ్ళి రాజుని పిలిచింది. డ్రైవరు రాజు వినయంగా దగ్గరకొచ్చాడు. రాజు, మేడ మీదకి రా, నీతో మాట్లాడాలి అందామె. అలాగేనమ్మా. ఆమె పైకి వెళ్ళిపోయింది. మేడ మీద ముందు వరండాలో సోఫాలో ఆమె కూర్చుంది. రాజు వచ్చి సమీపంలో నిలబడ్డాడు. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. రాజు, నాకు కొంత సమాచారం కావాలి. నేనేం చెప్పగలనమ్మా? నువ్వు అయ్యగారికి కూడా ఉంటూ ఉంటావు. జరిగేదంతా చూస్తూ ఉంటావు. సత్యభామ ఎవరు? నాకు తెలియదమ్మా. ఆ పేరు అసలు నేను ఎప్పుడు వినలేదు. హ్యాండ్ బ్యాగ్ తెరిచి 200 రూపాయల నోట్లు తీసి ఆమె అతడికి ఇచ్చింది. రాజు, ఇంకా నీకు ఇస్తాను. సత్యభామ ఎవరో చెప్పగలవా? నేను చెప్పానని తెలిస్తే అయ్యగారు నన్ను పొమ్మంటారు. అతడి వైపు ఆమె నవ్వుతూ చూసింది. నువ్వు చెప్పినట్టు నేను చెప్పను. నన్ను నమ్ము. ఈ ఆస్తి అంతా నాది, అయ్యగారిది కాదు. ఆయన నిన్ను పొమ్మంటే నేను నీకు ఉద్యోగం ఇస్తాను అందామె. సత్యభామ అనే అమ్మాయి ఫ్యాక్టరీలో పనిచేస్తోందమ్మా. అయ్యగారు ఆమెతో కారులో బెంగళూరు కూడా వెళ్ళారు అన్నాడు అతను. వాళ్ళు బెంగళూరులో ఎక్కడున్నారు? ఫెయిరీలాండ్ హోటల్లో రూమ్ నంబర్ 20. ఆమెతో ఆయన ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళారు? మైసూరు వెళ్ళారు. బెంగళూరులో ఆమెకు నగలు, చీరలు కొనిచ్చారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంటావా? అది నేను చెప్పలేనమ్మా. ఆమె బీద పిల్లలాగా నాకు అనిపించింది. డబ్బు కోసమే ఆయన వెంటబడి ఉండాలి. అయ్యగారికి ఆమె అంటే మహామోజమ్మ అన్నాడతను. ఆమె అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుందమ్మా. కాసేపు ఆమె ఆలోచిస్తూనే ఉండిపోయింది. తన కళ్ళు కప్పడానికి సత్యభామని తన మిత్రుడు కేశవ్ పెళ్లాడబోతున్నాడు అని భర్త ఆమెతో చెప్పాడు. కేశవ్ అనే మిత్రుడు తన భర్తకున్నాడా? రాజు, అయ్యగారి మిత్రుడు కేశవ్ నీకు తెలుసా? అతడు మౌనంగా ఉండిపోయాడు. ఆ పేరుతో అసలు ఎవరు లేరమ్మా. ప్రియా రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడట కదా.
ఆయన పేరు రామ్మూర్తి గారమ్మా. ఆయన ఇంట్లో పెళ్లి కావాల్సిన చెల్లెలు కూడా ఉంది అన్నాడు డ్రైవర్. అబద్ధాలు ఆడేటప్పుడు మనకు తెలియకుండానే కొంత నిజం బయటకు దొర్లుతూ ఉంటుంది అనుకుంది సావిత్రి లోపల. మరొక 200 రూపాయల నోటు తీసి ఆమె డ్రైవర్ చేతిలో పెట్టింది. రాజు, ఇవాళ నుంచి నువ్వు అయ్యగారిని సత్యభామను రహస్యంగా గమనిస్తూ ఉండు. అయ్యగారితో ఆమెకు సంబంధం ఉందా లేక ఆమె ఊరికే తిరుగుతోందా అంతా తెలుసుకొని నాకు చెప్పాలి. సత్యభామ ఎక్కడుంటోందో, ఆమె ఇంట్లో ఎవరెవరున్నారు అన్నీ నాకు కావాలి. తెలుసుకొని చెప్తానమ్మా. నీ సేవకు పారితోషికం ఇస్తూనే ఉంటాను అందామె. మీ చెయ్యి పెద్దదమ్మా, నాకు తెలియనిదా అని డ్రైవర్ రాజు వెళ్ళిపోయాడు. గోరంత అనుమానం ఇప్పుడు కొండంత రూపం దాల్చింది. సావిత్రి ఆలోచిస్తూ కూర్చుంది. భర్త తనను కాశ్మీర్ రమ్మనడం విచిత్రంగా ఉంది. సత్యభామకు బదులు తనని భర్త కాశ్మీర్కి ఎందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాడు? తను జాగ్రత్త పడాలి. ఆలోచిస్తూ ఆమె సోఫాలోంచి లేచి లోపలకు వెళ్ళింది. విమానంలో నాగేశ్వరరావు, సావిత్రి ఢిల్లీ వెళ్ళారు. అక్కడి నుంచి విమానంలో శ్రీనగర్ చేరుకున్నారు. రఫూల్ అబ్దుల్లా వాళ్లకు స్వాగతం ఇచ్చాడు. నాగేశ్వరరావు నవ్వుతూ తన భార్యను అతడికి పరిచయం చేశాడు. అబ్దుల్లా మన ఏజెంట్. మనం తయారు చేసే బనియన్లు, టీషర్ట్లు వగైరా ఇక్కడ పంపిణీ చేస్తూ ఉంటాడు అన్నాడు సావిత్రితో. ఆమె నవ్వుతూ అబ్దుల్లాకు నమస్కరించింది. ముగ్గురు కారులో కూర్చున్నారు. డ్రైవర్ కారుని పోనిచ్చాడు. ఓబరాయ్ హోటల్కి వాళ్ళు చేరుకున్నారు. వాళ్లకు రిజర్వ్ చేసిన 50 నంబర్ గది చాలా బాగుంది. సావిత్రి బాత్రూంలోకి వెళ్ళింది. నాగేశ్వరరావు అబ్దుల్లా వైపు నవ్వుతూ చూశాడు. గత 5 ఏళ్లుగా మీ డిస్ట్రిబ్యూషన్ ఒకేలాగా ఉంది. మీరు పాటుపడి అమ్మకాన్ని పెంచాలి అన్నాడతను. హోసైరీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. తిరుపూర్ నుంచి అనేక కంపెనీల సరుకులు మార్కెట్లోకి చాలా చౌకగా అమ్మేస్తున్నారు అన్నాడు అబ్దుల్లా. తతిమా చోట్ల మా సేల్స్ ఎక్కువగానే ఉన్నాయి, కాశ్మీర్లో మాత్రం పెరగకుండా ఉన్నాయి అన్నాడు నాగేశ్వరరావు. మీరు వర్రీ కాకండి, ఎక్కువగా అమ్మితే మాకు లాభం వస్తుందిగా, అమ్మడానికే ప్రయత్నిస్తాం. గుడ్. మేము ఇక్కడ ఉన్నంత కారణం మాకు ఒక కారు కావాలి. రావు సార్, మనం ఇక్కడికి వచ్చిన ఫియట్ కారు మీరే ఉంచుకోండి, డ్రైవర్ చాలా అనుభవం ఉన్నవాడు. థ్యాంక్స్ అన్నాడు నాగేశ్వరరావు. సావిత్రి వచ్చి సోఫాలో కూర్చుంది. ఆమె భర్త బాత్రూంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. మిస్టర్ అబ్దుల్లా, కాశ్మీర్ నిజంగానే స్వర్గంలాగే ఉంది. ఈ మధ్య మీరు మద్రాసు వచ్చారుగా? నేను రాలేదు అన్నాడతను అడ్డొస్తూ. మీ కంపెనీ నుంచి ఎవరైనా వచ్చారేమో? నేను ఎవ్వరినీ మద్రాసు పంపలేదు. నేను పొరపడి ఉంటాను అందామె బాత్రూమ్ తలుపు తెరవడం గమనిస్తూ. కాశ్మీర్ రావడానికి ఇది సరైన సమయం అన్నాడు అబ్దుల్లా. అందుకే వచ్చాం. మాకు తెలిసిన మీలాంటి మిత్రులు ఇక్కడ ఉండడం మా అదృష్టం అందామె. అన్నీ చూపించడానికి కావలిస్తే ఒక మనిషిని నేను మీతో పంపించగలను అన్నాడతను. డోంట్ బాదర్, నేను ఇంతకుముందు కాశ్మీర్కి చాలాసార్లు వచ్చాను అన్నాడు నాగేశ్వరరావు. అబ్దుల్లా సోఫాలోంచి లేచాడు. వాళ్ళిద్దరి వైపు చూశాడు. ఏమైనా కావాలిస్తే నాకు ఫోన్ చెయ్యండి అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. నాగేశ్వరరావు అతడితో బయటికెళ్ళాడు. సావిత్రి ఆలోచిస్తూ తెరిచి ఉన్న గుమ్మం వైపు నడిచింది. తన భర్త తనతో అబద్ధం చెప్పాడు. కాశ్మీర్ ఏజెంట్ మద్రాసు వచ్చాడన్నాడు. అదంతా కల్పితం. తన భర్త తనని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాడు? ఆమె ఆలోచిస్తూ నడవమ్మట చూసింది. ఒకతను వేగంగా నడిచొస్తున్నాడు. ఆమె ముందు నుంచి అతడు మెల్లిగా కదిలాడు. ఆమెను చూసి ఒక్క క్షణం ఆగాడు. ఫైన్ కాశ్మీర్ అని అతడు వెళ్ళిపోయాడు. పక్క గది తాళం తీసి లోపలికి వెళ్ళాడు. తనలో తాను నవ్వుకుంటూ ఆమె గదిలోకి వచ్చేసింది. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుంది. మొహాన్ని తుడుచుకొని సోఫాలో కూర్చుంది. గదిలో ఫ్యాన్ తిరుగుతోంది. ఆమె మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. సత్యభామ కూడా తనకు తెలియకుండా కాశ్మీర్ వచ్చిందేమో, ఆమె మరొక హోటల్లో ఉంటోందేమో. హలో డార్లింగ్, అలా తిరిగొద్దాం పదా అన్నాడు నాగేశ్వరరావు. 8 అతడు హుషారుగా ఆమెను లేపాడు. సావిత్రి, లే, వెళ్ళాలి అన్నాడతను. ఎక్కడకు అందామె. 10 కిలోమీటర్ల దూరంలో ఏదో సరస్సు ఉందట. డాల్ లేక? కాదు, లేక్లో మనం స్నానం చేయొచ్చు, హాయిగా ఉంటుంది. కాసేపట్లో ఇద్దరూ తయారయ్యారు. తలుపు మూసి లాక్ చేశారు. ఎయిర్ బ్యాగ్ అతడి చేతిలో ఉంది. నడవమ్మట ఇద్దరు నడిచెళ్లారు. హోటల్లోంచి బయటికి నడిచారు.
ఫియట్ కారు డ్రైవర్ అహ్మద్ వాళ్లకు సలాం చేశాడు. అహ్మద్, కారులో మేమిద్దరమే వెళ్తాం, నువ్వు రానవసరం లేదు అన్నాడు నాగేశ్వరరావు. అతడు కూడా రావడం మంచిది అందామె. సావిత్రి, మన ఇద్దరి మధ్య పానకంలో పొడకలాగా వీడెందుకు? మరో మనిషి కారులో ఉంటే మనకు ప్రైవసీ ఉండదు. మీ ఇష్టం అందామె. ముందు సీట్ మీద సావిత్రి కూర్చుంది. ఇగ్నిషియస్ కీ తీసుకుని అతడు ఎక్కాడు. ఏదైనా కొనుక్కోమని డ్రైవర్ చేతిలో అతడు 10 రూపాయల నోట్ పెట్టాడు. నాగేశ్వరరావు కారును పోనిచ్చాడు. రోడ్డు ఇరువైపులా సావిత్రి చూస్తోంది. ప్రకృతి సౌందర్యం బ్రహ్మాండంగా ఉంది. రంగురంగుల పూల మొక్కలు, చెట్ల నుంచి యాపిల్ పళ్ళు వేలాడుతున్నాయి. అరగంట పైన రోడ్డమ్మట కారు ప్రయాణం చేస్తోంది. తన నరాలు బిగుసుకుపోయినట్టు అతడు కూర్చున్నాడు. ఎక్కడా జనసంచారం లేదు. అతడు కారు ఆపాడు. ఆమె నలువైపులా చూసింది. ఎక్కడా చెరువు లేదు. మీరు చెప్పిన లేక్ ఇక్కడ లేదే అందామె. అతడు కిందకి దిగాడు. కుడివైపునున్న రాళ్లగుట్ట ఎత్తుగా కనిపిస్తోంది. ఆ గుట్టపైకి వెళ్దాం. అక్కడి నుంచి నలువైపులా చూడొచ్చు. వ్యూ బాగుంటుంది. నాకు భయం, కళ్ళు తిరుగుతాయి అందామె. పక్కన నేనున్నానుగా అన్నాడతను. ఆమె కిందకి దిగింది. కారు హారన్ రోగింది. కాసేపట్లో ఒక కారు వచ్చి వాళ్ల కారు వెనకనే ఆగింది. కారులోంచి దిగిన వ్యక్తి వైపు ఆమె నవ్వుతూ చూసింది. హోటల్ గది గుమ్మంలో నిలబడి ఉన్నప్పుడు అతడే ఫైన్ కాశ్మీర్ అంటూ తన ముందు నుంచి వెళ్ళిపోయాడు. అతడు ఒంటరిగా లేడు. అతడితో ఒక కాశ్మీరీ యువతి ఉంది. సావిత్రి భర్త దగ్గరకు నడిచింది. పదండి, తొందరగా పైకెక్కుదాం అందామె. రాళ్ల గుట్టపైకి వెళ్లాలన్న ఉత్సాహం అతడికి ఇప్పుడు లేదు. వీళ్లు పోయాక వెళ్దాం అన్నాడతను. కారులో వచ్చిన వాళ్ళిద్దరూ రాళ్లగుట్ట పైకి ఎక్కారు. సావిత్రి పక్కనే భర్త నిలబడి సిగరెట్ పీలుస్తున్నాడు. వీళ్ళిద్దరూ శనిదేవతల్లా దాపరించాడు అన్నాడతను. వాళ్ళు ఎప్పుడు పోతారో మనం ఆ లేక్ వైపు పోదాం, పదండి అందామె. గుడ్ ఐడియా అని అతడు కారులోకి ఎక్కాడు. ఆమె కూర్చొని తలుపు మూయగానే కారును పోనిచ్చాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారో అన్నాడతను. వెళ్ళి చూద్దామా అందామా అమాయకంగా. సావిత్రి, వాళ్ళకి అసలు కల్చరే లేదు. ఒంటరిగా మనం ఉన్నప్పుడు మన దగ్గర వాళ్ళు కారు దిక్కకూడదు, మరో చోటకి పోయి దిగాలి అన్నాడతను. మనుషులు చిత్రంగా ప్రవర్తిస్తారు అందామె క్లుప్తంగా. అతడు కారును పోనిస్తున్నాడు. ఆప్యాయంగా ఆమె చేయి పట్టుకొని వేళ్లు నిమురుతున్నాడు. చటుక్కున కారాపి నలువైపులా చూసి అతడు ఆమెను గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఉక్కిరి బిక్కిరైంది. సావిత్రి, ఐ లవ్ యూ. నీకోసం నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను అన్నాడతను. నా కోసం మీ ప్రాణం, మీకోసం నా ప్రాణం బలియడం నాకు నచ్చదు. ఇద్దరం బ్రతుకుతూ ప్రేమించుకుందాం అందామె. రోడ్డు మీద జనసంచారం లేదు. రోడ్డు కిందకు దిగుతోంది. అనేక మలుపులున్నాయి. మరొక 10 నిమిషాల్లో ఒక సరుసు పక్కనే అతడు కారాపాడు. ఇద్దరు కిందకు దిగారు. దగ్గరగా వెళ్ళి సరస్సుకేసి చూశారు. హాయిగా స్నానం చేస్తే బాగుంటుంది అన్నాడతను. చేయండి, నేను ఇక్కడే కూర్చుంటాను అందామె. నువ్వు లేకుండా సరస్సులోకి దిగడం మజాగా ఉండదు. నాకు అసలు ఈతే రాదు. బాబోయ్, నేను రాను. నేను గజ ఈతగాడిని. నేనుండగా నువ్వు భయపడని అవసరమే లేదు. ఆమె నలువైపులా చూసింది. ఎక్కడా ఎవ్వరూ లేరు. దూరం నుంచి కోరహారని వినపడింది. అయితే స్నానం చేద్దాం, పదండి. నా కాలుని ఏ మొసలో పట్టుకుంటే మీరే కాపాడాలే అందామె. కాసేపట్లో మరో కారు వచ్చి సమీపంలో ఆగింది. రాళ్లగుట్ట దగ్గర కనిపించిన ఇద్దరు కారు దిగి సరస్సు వైపు నడిచారు. నాగేశ్వరరావు నిరుత్సాహంతో ఆమె వంక చూశాడు. మనం బయలుదేరిన క్షణం మంచిది కాదు. సావిత్రి, శనిదేవత వీళ్ల రూపాల్లో మళ్ళా వచ్చింది అన్నాడతను. ఆమె నవ్వి ఊరుకుంది. పావుగంట తర్వాత అతడు సావిత్రి చేయి పట్టుకున్నాడు. వీళ్ళు ఇప్పట్లో వెళ్ళేటట్టుగా లేరు. పద పోదాం అన్నాడతను. వాళ్ళు మొన్న ఎందుకు ఇలా వెంటాడుతున్నారు? నాకు కూడా భయంగానే ఉంది అందామె. కమాన్, భయపడకు. కాశ్మీర్కు వాళ్ళు మొట్టమొదటిసారి వచ్చి ఉంటారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక మనని ఫాలో అవుతున్నారు అన్నాడు అతను. ఇద్దరు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారును వెనక్కి తిప్పి పోనిచ్చాడు నాగేశ్వరరావు. కొంచెం దూరం వెళ్ళేసరికి వెనక నుంచి కారు హారన్ వినపడింది. వాళ్ళు వస్తున్నారు, మన వెనకే అన్నాడు అతను. సందులో గబగబా నడిచాడు అతను. నిశ్శబ్దంగా ఒక గుడిసెలోకి అతడు ప్రవేశించాడు. గుడిసెలో పెద్ద కొవ్వొత్తులు 3 వెలుగుతున్నాయి. చాప మీద కూర్చున్నాడు అతను. అతడి వైపు చూశాడు. ఎవరు అడిగాడు కాశీం.
నీతో పనుండొచ్చాను. ఏం కావాలి? ఈ ఫోటోలో ఉన్న అమ్మ జలగల నన్ను అంటి పెట్టుకొని నా రక్తాన్ని పీల్చేస్తోంది. ఆమెను తొలగించాలి అన్నాడతను. చంపాలా? అడిగాడు కాసిం. చంపాలి. 25,000 అడ్వాన్స్ ఇవ్వాలి. ఆమె శవాన్ని నీకు చూపించాక మరొక 25,000. బ్యాగ్లోంచి 5 కట్టలు తీసి అతడు కాసింకి ఇచ్చాడు. అతడు పళ్ళి కిలిస్తూ డబ్బు తీసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఎక్కడుంది? నా హోటల్ గదిలో. రేపు పొద్దుట 9ంటికి ఆమెను షాపింగ్కి తీసుకురమ్మని ఒంటరిగా బయటికి పంపు. హోటల్ నుంచి నేను ఆమెను వెంటాడుతాను. పని పూర్తి చేస్తాను. రేపు రాత్రి ఇక్కడికొస్తే ఆమె శవాన్ని నువ్వు చూడొచ్చు. మంచిది. నా గురించి నీకెవరు చెప్పారు? అడిగాడు కాసిం. నా కారు నడిపే డ్రైవర్ చెప్పాడు. ఆల్ రైట్, వెళ్ళిరా. అతడు క్షణంసేపు కాసిం వైపు చూశాడు. కాసిం యమదూతలా ఉన్నాడు. అతడు బయటికి నడిచాడు. సందులో నడిచి వేగంగా వెళ్ళిపోయాడు. సావిత్రి అతడు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. 8 తర్వాత వచ్చాడతను. ఎక్కడికి వెళ్ళారు? మన డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్ళాను. వ్యాపార విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాను. నేను మీతో వచ్చేదాన్నిగా. ఇక్కడ ఒంటరిగా ఉంటే నాకు బోరు కొడుతోంది అందామె. ఐఎమ్ సారీ, ఇటుపైన నిన్ను హోటల్ గదిలో ఒంటరిగా వదలను అని అతడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఏదో తాగొచ్చినట్టున్నారే అందామె. మన ఏజెంట్ స్కాచ్ విస్కీ ఇచ్చాడు. వద్దంటే బాగోదు అని తాగేశాను. ఇప్పుడు మీ ప్రోగ్రాం ఏంటి? బయట చలిగా ఉంది. డిన్నర్ ముగించి హాయిగా నిద్రపోదాం. నీకు నచ్చే ప్రోగ్రాం అందామె. పొద్దుటే ఇద్దరు గదిలోనే బ్రేక్ఫాస్ట్ చేయిస్తున్నారు. అతడు టైం చూశాడు. 8 అయింది. సావిత్రి, నువ్వు కాశ్మీరీ చీరలు కావాలన్నావుగా. అమృత్ సిల్క్ స్టోర్స్ అనే షాప్లో చక్కటి చీరలు నేను చూశాను. నీకు నచ్చినవి చూసి నువ్వు కొనుక్కో అన్నాడతను. మీరు రండి, వెళ్దాం అందామె. నేను ఇవాళ రాలేను. మద్రాస్ ఆఫీస్కి ట్రెంక్ కాల్స్ అవి చేసి కొన్ని విషయాలు మాట్లాడాలి. అబ్దుల్లా అర్జెంటుగా కొంత స్టాక్ కావాలి అన్నాడు. మీరు వస్తే కానీ నేను వెళ్ళను అందామె. అతడు నవ్వుతూ ఆమె వైపు చూశాడు. సావిత్రి, అమృత్ సిల్క్ స్టోర్స్ మన హోటల్కి ఎదురుగా ఉన్న రోడ్డు మీదే ఉంది. హాయిగా నడిచెళ్ళు. 5 నిమిషాలు కూడా పట్టదు. షాపు యజమానికి చెప్పాను నిన్ను 9ంటికి పంపుతానని. మీరు చెప్పాక వెళ్ళకపోతే బాగుండదు. వెళ్తాను అందామె. 9 అవుతుండగా అతడు ఆమెను హోటల్ నుంచి బయటికి తీసుకెళ్లాడు. ఎదురుగా ఉన్న రోడ్ చూపించాడు. అక్కడే నిద్రపోకే, తొందరగా రా, లేకపోతే నాకు బోరు కొట్టేస్తుంది అన్నాడతను. డబ్బు పట్టుకెళ్ళొద్దా అందామె. నీకెన్ని చీరలు కావాల్సినా వాటిని ఎన్నుకొని హోటల్కి తెచ్చి డెలివరీ చేయమను. వాళ్ళు అలా చేస్తారు అన్నాడతను. ఆమె గేటు దాటి వెళ్ళిపోయింది. నాగేశ్వరరావు నిలబడి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అమాంతం ఏదో కారు వచ్చి ఆమె పక్కనే ఆగింది. ఒకతను ఆమెను బలాత్కారంగా కారులో ఎక్కించి తలుపులు మూసేశాడు. కారు దూసుకుపోయింది. అతడి గుండె దడదడలాడింది. అతడు వేగంగా హోటల్ గదికి చేరుకున్నాడు. బజర్ నొక్కాడు. హోటల్ బాయ్ పరిగెత్తుకొచ్చాడు. విస్కీ అని చెప్పాడతను. హోటల్ బాయ్ బాటిలు సోడా తెచ్చి అతడు ముందుంచాడు. ఒక గ్లాసును టీపై మీద పెట్టాడు. ఇంకా ఏమైనా కావాలా సార్ అన్నాడు. నథింగ్, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడతను. హోటల్ బాయ్ వెళ్ళిపోయాడు. తలుపు దగ్గరగా మూయపడింది. గ్లాసులో ఎక్కువగా విస్కీ పోసి అతడు సోడా కలిపాడు. గ్లాసులోని విస్కీని గడగడా తాగేసి సిగరెట్ అంటించాడు. నిమిషాలు దొర్లుతున్నాయి. చీరలు కొనడానికి వెళ్ళిన సావిత్రి ఇంకా రాలేదు. ఆమె ఇంకా రాదు. అతను టైం చూశాడు. 12 కావస్తోంది. టెలిఫోన్ రిసీవర్ ఎత్తి మద్రాసుకు ట్రంక్ కాల్ బుక్ చేయమని చెప్పాడు. అర్జెంట్ కాల్. అరగంట తర్వాత టెలిఫోన్ మోగింది. అతడు రిసీవర్ ఎత్తాడు. హలో అన్నాడు. స్పీకప్ టు సత్యభామ, మద్రాస్ అందొక కంఠం. హలో భామా అన్నాడతను. సత్యభామనే. కాశ్మీర్ ఎలా ఉంది? నువ్వు లేకుండా ఎలా ఉంటుంది? నరకంలా తప్ప అన్నాడతను. ఎప్పుడొస్తున్నారు? 2-3 రోజుల్లో. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటానే. బామా, అక్కడ న్యూస్ ఏంటి? అంతా మామూలే, చెప్పవలసింది ఏమీ లేదు. ఆల్ రైట్, ఉంటానే అని అతడు రిసీవర్ పెట్టేశాడు. హోటల్ బాయ్ గదిలోకి వచ్చాడు. సార్, లంచ్ పట్రానా? పట్రా అన్నాడతను. గది నలువైపులా చూసి ఇద్దరికేనా అని అడిగాడు బాయ్. అవును అన్నట్టు తలాడించాడు. హోటల్ బాయ్ వెళ్ళిపోయాడు. అతడు విస్కీ గ్లాస్ అందుకున్నాడు. లంచ్ సేవించి అతడు పరుపు మీద వాలిపోయాడు. వెంటనే నిద్ర పట్టేసింది.
రెండుసార్లు హోటల్ బాయ్ తలుపు తోసి లోపలికి చూశాడు. అతడు నిద్రపోతున్నాడు అని గమనించి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. అతడు టైం చూశాడు. 9 దాటింది. కాసిం అతడికి గుర్తొచ్చాడు. అతడు వెంటనే లేచాడు. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. హ్యాంగ్ ఓవర్తో అతడు బాధపడుతున్నాడు. గ్లాసులో కొంత విస్కీ పోసుకుని అతడు మళ్ళా తాగేశాడు. దుస్తులు మార్చుకుని అతడు బయటికెళ్ళాడు. హోటల్ గది తలుపులు మూసి అతడు లాక్ చేసి బయటకు వచ్చాడు. ఫియాట్ కార్ పక్కనే డ్రైవర్ నిలబడి ఉన్నాడు. అహ్మద్, నువ్వెళ్ళు అని అతడికి 10 రూపాయలు ఇచ్చాడు. ఫియాట్ కారును అతడు బయటకు పోనిచ్చాడు. రోడ్లో లైట్లు వెలుగుతున్నాయి. ఒక్కచోట కారు ఆపి అతడు దిగాడు. కుడివైపునున్న సందమ్మట వేగంగా నడిచాడు. ఒక గుడిసెలోకి ప్రవేశించాడు. కాసిం భయంకర రూపం అతడికి కనిపించింది. నీకోసమే చూస్తున్నా, పని పూర్తయింది అని అతడు నాగేశ్వరరావు వైపు చూశాడు. శవం ఎక్కడుంది? గోడవారుగా తెల్లటి దుప్పటి పరిచి ఉంది. కాసిం దుప్పటిని వెనక్కి లాగాడు. రక్తం చిమ్మిన ఆమె మొహంకేసి చూసి అమాంతంగా అతడు పక్కకు తిరిగాడు. తన జేబులోంచి 5 నోట్ల కట్టలు తీసి అతడు కాసింకి ఇచ్చాడు. ఈ శవాన్ని ఎక్కడైనా పారేస్తే పోలీసులకి దొరుకుతుంది. దాన్ని కాల్చి పారేస్తే నీకు ప్రమాదం ఉండదు అన్నాడు కాసిం. శవాన్ని కాల్చిపారేయండి అన్నాడు అతను. ఆ పనికి మరో 10,000 ఇవ్వాలి. అతడు 2 కట్టలు తీసి ఇచ్చాడు. ఈ రాత్రే కాల్చేస్తాను అన్నాడు కాసిం. ఆమె ఒంటి మీద ఉన్న నగలు నాకు కావాలి అన్నాడు నాగేశ్వరరావు. కాసిం గంభీరంగా నవ్వాడు. ఆమె ఒంటి మీద ఉన్నదంతా మాదే, ఏది నీకు తిరిగి రాదు అన్నాడు కాసిం. ఒప్పుకుంటున్నాను అని అతడు బయటికి నడిచాడు. కారు దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే కారు దూసుకుపోయింది. నాగేశ్వరరావు ఆమె వైపు నవ్వుతూ చూశాడు. అమాంతంగా ఆమెను కౌగిలించుకుని పెదవుల మీద ఆవేశంతో ముద్దు పెట్టుకున్నాడు. భామా అన్నాడతను. చెప్పండి అందామె. ఇటుపైన మన పెళ్లికి ఏ అడ్డంకులు లేవు. మీ భార్య? దేవుడు ఆమెను తొలగించేశాడు. ఆమె బస్ యాక్సిడెంట్లో మరణించింది. సత్యభామ నిర్ఘాంతపోతూ అతడి వైపు చూసింది. ఏమైందో వివరంగా చెప్పండి. ఇద్దరం రోడ్డమ్మట నడుస్తున్నాం. వెనక నుంచి ఒక బస్సు అమాంతంగా మా వైపు వచ్చింది. నేను దూరంగా దూకేశాను. ఆమె టైర్ కింద పడి మరణించింది. పోలీసులు ఆ శవాన్ని నాకు అందజేశాక అక్కడే దహనం చేసి వెనక్కి తిరిగి వచ్చేశాను అన్నాడు అతను. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. నా కోసం మీరు ఆమెను ఆ విధంగా చంపలేదుగా ప్రశ్నించింది ఆమె. అతడు ఆమె వంక చూశాడు. అతడి కళ్ళమ్మట నీళ్లు కారాయి. భామా, నిజం చెప్తున్నా, ఆమెను నేను చంపలేదు. భగవద్గీత చేతిలో పట్టుకొని ఇదే చెప్తాను. ఆమె మౌనంగా అతడి వైపు చూసింది. ఆమె ఆ విధంగా మరణించినందుకు విచారిస్తున్నాను అందామె. పామా, అయిందేదో అయిపోయింది. ఆమె చావు గురించి ఏడవడానికి తల్లిదండ్రులు లేరు. ఆమెకు నేను తప్ప మరెవ్వరూ లేరు. కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. బామా, మన పెళ్ళికి ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడతను. మీరు వచ్చి నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు రమ్మంటావు? ఇవాళ సాయంత్రం 6 తర్వాత అందామె. ఆమె గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. అతడు ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాడు. సావిత్రి మరణం గురించి ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోరు. ఆమెకు దగ్గర చుట్టాలు లేకపోవడం తన అదృష్టం. సాయంత్రం 6ంటికి అతడు కారులో సత్యభామ ఇంటికి వెళ్ళాడు. 2 గదుల్లో సత్యభామ తల్లిదండ్రులతో జీవిస్తోంది. సత్యభామ అతడిని ముందు గదిలోకి తీసుకెళ్ళింది. లుంగి బనియన్లో ఉన్నాడు ఆమె తండ్రి. రండి, కూర్చోండి అన్నాడు కామరాజు. నాగేశ్వరరావు కుర్చీలో కూర్చున్నాడు. కామరాజు అతడి వైపు నవ్వుతూ చూశాడు. అమ్మాయి అంతా చెప్పింది. మీ భార్య ఇప్పుడే మరణించింది కదా, 2 నెలలు గడిచిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదేమో అన్నాడు అతడు. ఆలస్యం చేయడానికి నాకు వీల్లేదు. నాది పెద్ద ఇల్లు, ఎందరో నౌకర్లు. నేను రోజల్లా ఫ్యాక్టరీలో ఉంటాను. ఎవ్వరూ ఇంట్లో లేకపోతే నా ఇల్లు గుల్లైపోతుంది. అయితే ముహూర్తం పెట్టిస్తాను. వీలైనంత వేగంగా మా పెళ్ళి అవ్వాలి అన్నాడు అతను. అలాగే అవుతుంది మావగారు, పెళ్ళి మా ఇంట్లోనే జరుగుతుంది. మీకు పైసా ఖర్చు ఉండదు అన్నాడు అతను. ఆలస్యంగానైనా సరైన అల్లుడు దొరికినందుకు సంతోషిస్తున్నాను అన్నాడు కామరాజు. నాగేశ్వరరావు కాంపౌండ్లో విశాలమైన పందిరి. ఆ పందిట్లో పెళ్ళవుతోంది. 100లాది అతిథులు కుర్చీలో కూర్చునున్నారు. ముహూర్తం దగ్గరవుతోంది. పందిట్లో చాలా సందడిగా ఉంది. పురోహితుడు మంత్రాలు పఠిస్తున్నాడు. పక్కన కూర్చున్న సత్యభామ వైపు నాగేశ్వరరావు నవ్వుతూ చూశాడు. ఇటుపైన ఆమె పూర్తిగా తనకు లొంగవలసిందే.
పీట మీద కూర్చున్న నాగేశ్వరరావు లేచి నిలబడ్డాడు. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తి వైపు చూసి తుళ్ళిపడ్డాడు. పెళ్లి కూతురు వెనక సావిత్రి నిలబడి ఉంది. ఆమె వైపే చూస్తున్నాడు అతను. అతడి చేతిలో మంగళసూత్రం కింద పడింది. అతడు భయంతో దూరంగా అడుగులేశాడు. సావిత్రి అతడి వైపు గబగబా నడిచింది. నన్ను చూసి భయపడకండి, నేను దెయ్యాన్ని కాను అరిచిందామె. నీ శవాన్ని నా కళ్ళతో చూశాను. నువ్వు బ్రతికి ఇక్కడికి ఎలా వచ్చావు? నాగేశ్వరరావు గాబరాగా అడిగాడు. పందిర్లో నిశ్శబ్దంగా ఉంది. అందరి చూపు సావిత్రి మీదే కేంద్రీకృతమైంది. సత్యభామ నిలబడి అంతా మౌనంగా చూస్తోంది. సావిత్రి పందిర్లో ఉన్న పెద్దల వైపు చూసింది. నాగేశ్వరరావు గారు నా భర్త. మా పెళ్ళై 6 ఏళ్ళు దాటింది. ఆప్యాయంగా ఆయన నన్ను కాశ్మీర్ రమ్మన్నారు. ఆయనకంత ప్రేమ నా మీద ఎందుకు పుట్టుకొచ్చింది? ఏదో అనుమానం నాలో తలెత్తింది. కాశ్మీర్ వస్తానని ఆయనతో చెప్పాను, కానీ తగు విధంగా జాగ్రత్త పడ్డాను. మద్రాసులో ఉండే డిటెక్టివ్ కాళిదాస్ గారిని కలుసుకున్నాను. కాశ్మీర్ వచ్చి ఏ ఆపద రాకుండా నన్ను కాపాడమన్నాను. ఆమె ఆగింది. తర్వాత ఏమైందో చెప్పండి అన్నారెవరో. కాశ్మీర్ వెళ్ళాక ఏదో విధంగా నన్ను చంపాలని ఆయన ప్రయత్నించారు, కానీ అది సాధ్యం కాలేదు. ఆయన ఏదైనా చేసే ముందు కాళిదాసు గారు మారువేషంలో మేమున్న చోటికి వచ్చేవారు. ఆయనకు విసిగెత్తింది. డబ్బిచ్చి నన్ను చంపించాలని ఆయన నిశ్చయించుకున్నారు. కాశ్మీర్లో మా డ్రైవర్ అహ్మద్ ద్వారా ఆ విషయం నాకు తెలిసింది. కాసిం అనే కిరాతకుడు డబ్బిస్తే ఎంతమందినైనా చంపుతాడని అహ్మద్ చేత మేము ఆయనకి చెప్పించాం. ఒక గుడిసెను అద్దెకు తీసుకుని కాళిదాసు గారే కాసిమై అక్కడ ఉన్నారు. అది పాపం ఆయనకు తెలియదు. కాసిం గుడిసెకు వెళ్ళి ఆయన డబ్బులు చెల్లించారు నన్ను చంపమని. రోడ్డమ్మట నేను వెళుతూ ఉండగా కారులో కాళిదాస్ గారు వచ్చి నన్ను ఎత్తుకుపోయారు. ఎర్ర రంగు పులిమిన నా ముఖాన్ని ఆ రాత్రి నా భర్తకు చూపించారు. నేను చంపబడ్డాను అని అనుకుని నన్ను కాల్చి పారేయమని నా భర్త మరొక 10,000 చెల్లించి హోటల్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మద్రాసు వచ్చి తను మోజుబడ్డ సత్యభామని పెళ్లాడడానికి సిద్ధపడ్డారు. సావిత్రి ఆగింది. సమీపంలో ఉన్న సత్యభామ వైపు చూసింది. నా భర్త మానసికంగా హంతకుడు. అటువంటి వ్యక్తిని ఈమె పెళ్లాడడానికి అంగీకరించినందుకు నేను చాలా విచారిస్తున్నాను. సత్యభామ నాగేశ్వరరావు వైపు కోపంగా చూసింది. ఆ కిరాతకుడిని నేను పెళ్లాడను. మీరు బస్సు యాక్సిడెంట్లో మరణించారని నాతో అబద్ధాలాడి ఆయన నన్ను పెళ్లికి ఒప్పించారు అంది సత్యభామ. తన కోరికలు తీర్చడానికి ఆయన ఎంత నీచమైన పనైనా చేస్తారు అంది సావిత్రి. పందిర్లో ఉన్న పెద్దలు నాగేశ్వరరావు వైపు చెప్పులు విసిరారు. అతడు ఏడుస్తూ వెళ్ళి సావిత్రి ముందు పడ్డాడు. సావిత్రి, నన్ను క్షమించు. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను శిక్షించు. నేను కిరాతకుణ్ణి అరిచాడు నాగేశ్వరరావు ఏడుస్తూ. లేవండి అంది సావిత్రి. అతడు లేచి నిలబడ్డాడు. మిమ్మల్ని మన్నిస్తున్నాను. ఆనాటి సావిత్రి చనిపోయిన తన భర్తకు జీవం పోసి వెనక్కు తీసుకొచ్చింది. నేను ఈనాటి సావిత్రిని. భర్త చేతుల్లో చావకుండా ప్రాణాన్ని నిలుపుకొని తిరిగి రాగలిగాను అందామె. అంతేకాదు, భర్తని అతని తప్పు అతనే తెలుసుకునేలాగా చెయ్యగలిగాను అంది సావిత్రి. ఈనాటి సావిత్రి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ వలన ఈ కథ ఇంకొందరికి చూపించబడుతుంది. మరి తప్పకుండా లైక్ చేస్తారు కదూ. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన సస్పెన్స్ నవలల్ని వినండి. రోజు ఒక సస్పెన్స్ నవల కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.